నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉద్యమం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు, నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్తోనే అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులు నిర్లక్ష్యం చేసింది అనే దానిపైన నిరుద్యోగ సమాజం పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. ఉద్యమం చేసే క్రమంలో గడిచిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ చైతన్య యాత్ర అని పెట్టి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ 2 భాగాలుగా చేసుకొని 2 బస్సు యాత్రలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ను ఓడించండి, మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి నిరుద్యోగులు ఓటర్ల కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మా జీవితాల్లో వెలుగు వస్తుంది, ఉద్యోగ భర్తీ చేపట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పి ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు నిరుద్యోగులు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, దాదాపు 9 నెలలు గడిచిపోయింది. నిరుద్యోగులు ఇంకా అసంతృప్తితో ఉన్నారు. దాంట్లో ప్రధానంగా గ్రూప్ 1కు సంబంధించిన బాధితులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9 నాడు నిర్వహించారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఫిల్టర్ చేసి క్వాలిఫై చేశారు, ఒక పోస్ట్కి 50 మందిని. దాంట్లో ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 55ని అమెండ్ చేస్తూ జీవో నెంబర్ 29 రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఆ 29 అనే జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ గండి కొడుతుండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఇది మాకు అన్యాయం జరుగుతుంది, కేసీఆర్ తెచ్చిన 55 జీవోనే మాకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి ఎక్కడ కూడా ప్రభుత్వం కన్సిడర్ చేయకుండా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇచ్చిండు, అక్టోబర్ 21 నుంచి 27 వరకు. దీనిపైన వాళ్ళు కోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. అసలు ఆ జీవో నెంబర్ 29 అయింది, జీవో నెంబర్ 55 అయింది, అసలు నిరుద్యోగులకు సంబంధించి ఎట్లా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, అదేవిధంగా జాబ్ క్యాలెండరు, ఇట్లాంటి విషయాలపైన నిరుద్యోగ చైతన్య యాత్ర, నిరుద్యోగులపైన 10 సంవత్సరాలు పోరాటం చేసిన జనార్దన్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలను తెలుసుకున్నాం. నమస్తే జనార్దన్. నమస్తే. ఏంటి జీవో నెంబర్ 29 ఏంటి, అసలు జీవో నెంబర్ 29 పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు, దాంట్లో మీరు కీలకమైన భూమికి పోషించారు. ఆ 28 గతంలో జీవో నెంబర్ 55 కేసీఆర్ తీసుకొచ్చిండు. ఆ రెండింటికి తేడా అయింది, దేనివల్ల ఏం లాభం ఉంది, ఏం నష్టం ఉంది? జీవో 55 అనేటటువంటిది ఇది అన్న, జీవో 55. ఓకే. ఈ జీవో 55 ఏంటంటే మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనే దాన్ని చెప్పుద్ది. ఓకే. జనరల్గా ఏం జరిగిందంటే ఈ కింది బడుగు బలహీన వర్గాలందరికీ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళకు ఈ రిజర్వేషన్ల పైన అంత సోయి లేకుండా, అంటే ఎక్కడెట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఈ ఇంప్లిమెంటేషన్లో, ఈ ఎగ్జిక్యూషన్లో వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల చాలా నష్టపోయారు. ఏ విధంగా నష్టపోయారు అంటే, మీకు రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రతి స్టేట్లో ఒక 7-8 ఉంటాయి. ప్రధానమైనటువంటి ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ప్రతి స్టేట్కి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకి ఏంటంటే స్టేట్ సివిల్ సర్వీస్ రిక్రూట్మెంట్ జరుగుద్ది. వాటిలలో ఏముంటాయంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పోస్టులకు ఒక పేరు పెట్టి దాన్ని నింపుతారు. మన దగ్గర ఈరోజు ఆర్డీఓ అనేటటువంటిది ఉంది ఇంతకుముందు, ఇప్పుడు డైరెక్ట్ డిప్యూటీ కలెక్టర్ని ఇస్తున్నారు. ఈ డిప్యూటీ కలెక్టర్లు అయినటువంటి వాళ్ళు కన్ఫర్ట్ ఐఏఎస్లు అవుతారు. ఐపీఎస్లు మనకి ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి ఐపీఎస్లు అనేది యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అవుతారో ఆ విధంగా కూడా ఇక్కడ ఏంటంటే డిఎస్పీ పోస్టులను సెలెక్ట్ చేసి ఇస్తారు. ఇట్లా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఈవెన్ వేరే స్టేట్ ఉత్తరప్రదేశ్ అక్కడనైతే గ్రూప్ 4ను కూడా స్టేట్ సివిల్ సర్వీస్ అని పెట్టేసి క్యాడర్ను 4th గ్రూప్ 4 అని అట్లా పెట్టుకుంటూ వస్తుంటారు. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్లాస్ స్టేట్ గ్రూప్ 1 సర్వీసులు, ఈ స్టేట్ సివిల్ సర్వీసులు నింపేటప్పుడు ఏమవుతుండే అంటే చాలా రాష్ట్రాలు కూడా, దాదాపు అన్ని రాష్ట్రాలని చెప్పాలి, అన్ని రాష్ట్రాలలో ప్రిలిమ్స్లో ఎక్కడ కానీ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయలేదు. యూపీఎస్సీలో కూడా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయకుండా తర్వాత స్థాయిలో రిజర్వేషన్స్ వచ్చినాయి. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫికేషన్ తీసుకునేటప్పుడు రిజర్వేషన్ చేయరు, ఇక్కడ గండి కొట్టిరు అనమాట. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయినా కానీ కులాలకు మతాలకు అతీతంగా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక స్వావలంబన పొందినటువంటి వాళ్ళు, వాళ్ళే ఎక్కువ ఉద్యోగాలు, క్రీమ్ ఉద్యోగాలకు ఎందుకు పోయిర్రాయి అంటే ఇంకొక స్టెప్ మనం దిగి ఆలోచన చేసుకుంటే ఎక్కడ పోయినా 50% మొన్నటి వరకు రిజర్వేషన్ ఉంటే 50% ఓపెన్ ఉంటే ఈ ఓపెన్లోకి ఉన్నత వర్గాల వాళ్ళు ఎక్కడికి పోయినా, ఇప్పుడు ఇది నగ్న సత్యం, సత్యాన్ని సత్యంగానే చెప్పుకోవాలి, దీనికి కులమో మతం ఆపాదించుకోవద్దు. కొన్ని రాజ్యాధికార కులాలే ఎక్కడ పోయినా కీ పోస్టులలో వాళ్ళు ఎందుకున్నారని అంటే ప్రిలిమ్స్లో రిజర్వేషన్లు లేవు కాబట్టి మెయిన్స్కి వచ్చేసరికి మనకు
చాలా మంది తక్కువ పోయేటటువంటి వాళ్ళు ఈ కింది కులాల వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి 1:15 1:15 ఆ రేషియోలో కూడా లేరు. ఆ రేషియోలో కూడా లేకపోవడం వల్ల ఏమైందంటే వీళ్ళు దాదాపుగా చాలా నెగ్లిజిబుల్గా ఓపెన్ 50% పోయేది. ఈ ఓపెన్ 50%ను ఆ రాజ్యాధికార కులాలకే కేటాయించినటువంటి సందర్భాలు మొన్నటి వరకు జరిగినాయి. ఈవెన్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ లేవు. ఇంత రాజశేఖర రెడ్డి గారి కాలాన్ని కూడా మనము స్వర్ణయుగం అనుకున్న గ్రూప్ 1 కాడికి వచ్చేసరికి నేను రాజశేఖర రెడ్డిని అవమానపరచట్లే, కించపరచట్లే, ఓన్లీ గ్రూప్ 1 వరకు వచ్చేసరికి ఆయన కూడా మనకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. కానీ కొన్ని గొడవలు గందరగోళాలు వీటన్నిటిని వచ్చిన కుల చైతన్యం అనుకోవాలో లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వర్గీకరణ పోరాటమో సమిష్టి ఎన్నో ఉద్యమాల కారణంగా కేసీఆర్ ప్రభుత్వం అనేటటువంటిది ప్రిలిమ్స్లో రిజర్వేషన్లను తీసుకొచ్చింది. ఎప్పుడు తెచ్చింది? ఇది మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ నోటిఫికేషన్లు ఇచ్చి మనకు 25/4/2022 నాడు తెచ్చారు. ఇది ప్రిలిమ్స్లో రిజర్వేషన్ నోటిఫికేషన్తో పాటు జీవో నెంబర్ 55 అంటే మొత్తం ఏపీ ఉమ్మడి ఏపీ కానీ ఇప్పుడు తెలంగాణ చరిత్రలో లేదు, ఫస్ట్ టైం లేదు 55 రిజర్వేషన్ అని. ఇది ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ లేవు. ఇది మనకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు 55 జీవోని ఇచ్చి ఇందులో ఒక గ్రూప్ 1 గురించి కాదు అన్ని పోస్టుల గురించి ఉన్నదన్నమాట. ఇది 55 జీవో ఇది తీసుకొచ్చి ఈ ఎస్పెషల్గా ప్రిలిమ్స్లో పికప్ చేసే విధానం గురించి పేరాపై సబ్ క్లాస్ బిలో పెట్టిండు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అన్ని కేటగిరీలకు గ్రూప్ 1లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పెట్టిర్రు. అయితే దీని మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి. అంటే దీని మీద ఎందుకు మేము చెప్తున్నాం కదా, వీళ్ళకి సోయి లేకపోవడం వల్ల, వీళ్ళ కోర్టులలో ఛాలెంజ్ చేసేటువంటి శక్తి లేకపోవడం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల వీళ్ళు ఎక్కడ కానీ ప్రిలిమ్స్ గురించి అడగలేదు. అయితే దానికి కొన్ని అక్కడిక్కడ ఉన్న దానికి ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ ఇవ్వద్దు అని చెప్పారు. అని చెప్పడం వల్ల కొన్ని బాలాజీ బడావత్ కేసు అనేది ఉంది. గిన్నాక మీకు ఒకటి చెప్పినాం, ఈ కింది వర్గాలలో వాళ్ళు పెట్టుకున్న రేషియోలలో కూడా జనాలు లేకపోయేది. ఈవెన్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో గ్రూప్ 1 ఇచ్చినప్పుడు వాళ్ళు 1:50 పెట్టుకున్నప్పుడు 1:50లో ఎస్సీ పోస్టులలో కానీ ఎస్టీ పోస్టులలో కానీ అమ్మాయిలలో కానీ లేరనమాట. అక్కడ వచ్చినటువంటి బాలాజీ బడావత్ కేసు ఏంటంటే ప్రిలిమ్స్లో ఒక కట్ ఆఫ్ మార్క్ అనేది ఉంటుంది, మినిమం క్వాలిఫైయింగ్ ఉంటుంది. మన ఎస్ఐ కానిస్టేబుల్ చూస్తే అందరికీ 60 మార్కులు రావాలి 2 పేపర్లలో 200 మార్కులకు, అంటే 30% ఉండే 60 మార్కులు అనే దాన్ని మీరు అందరికి యూనిఫామ్గా ఎట్లా పెడతారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈడబ్ల్యూఎస్కి కూడా తగ్గియాలి. కట్ ఆఫ్ మార్క్ అంటే ఈడబ్ల్యూఎస్కి తగ్గియాలి, మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకు తగ్గించారు. ఆ విధంగా ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్ ఉందో ఆ క్వాలిఫైయింగ్ మార్కును తగ్గిస్తే కింద ఉన్నటువంటి వాళ్ళు ఎస్టీ వాళ్ళు చాలా మంది అవైలబిలిటీ ఉంటారు అన్నారు. వాళ్ళు ఏదైతే ఒక ఇక్కడ మార్క్ పెట్టుకున్నారో ఆ మార్క్ పైన 1:50కి లేకుండా ఆర్టీలలో 1:15 1:18 అట్టు వచ్చిర్రు. ఎస్సీ ఉమెన్లలో కూడా 1:50 రాలే. ఈ క్వాలిఫైయింగ్ మార్కును కొద్దిగా ఇక్కడ తగ్గేమన్నారు బాలాజీ బడావత్ కేసులో. అయితే వాళ్ళు ఏం చెప్పిర్రు అంటే అక్కడ దాంట్లో ఏదైతే మనం ఒక స్లాబ్ పెట్టుకున్నామో దాన్ని తగ్గియొద్దు. ఇలా క్వాలిఫైయింగ్ ఎస్ఎస్సిలో 10th క్లాస్లో అందరికీ 36 మార్కులు, హిందీలో 18 మార్కులు, దాన్ని మనం తగ్గియట్లేదు. ఇంటర్లో పోయినా 36 మార్కులు 100కు, డిగ్రీలో పోయినా ఎక్కడైనా ఇదే. ఆ మార్కును తగ్గించుకోము, ఆ బెంచ్ మార్కును తగ్గించుకుంటే మనకు ఎఫిషియన్సీ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అనేది డిఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అది తగ్గానని చెప్పారు. కానీ ఆ కేసును దేనికి ఆపాదిస్తారా అంటే 1:50కి ఆపాదిస్తారు. దీనికి దానికి సంబంధం లేనటువంటిది. ఈవెన్ సివిల్ సర్వీస్లో కూడా ఒక మోసం జరుగుతుంది. సివిల్ సర్వీస్లో ఏం జరుగుతుంది అంటే కుడి చేత రిజర్వేషన్ ఇచ్చి ఎడం చేత గుంజుకుంటున్నారు. నీకు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వాడికి ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతుందుకు రిజర్వేషన్ ఇచ్చినందుకు వాళ్ళు ఏం చేయాలి, వాడు రిజర్వేషన్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా వానికి మెయిన్స్లో టాపర్ అయినా వానికి ఎక్కడ ఇవ్వాలి, ఓపెన్లు ఇవ్వాలి. కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరైనా వాళ్ళ రిజర్వేషన్లో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే వాళ్ళకు ఎక్కడ ఇస్తారు అంటే వాళ్ళ కమ్యూనిటీలో మెయిన్స్లో ఏదైతే పోస్ట్ ఉంటుందో నీకు ఫైనల్ పోస్టు అది. ఎగ్జాంపుల్ ఇప్పుడు టీనా దబ్బి గారు ఆల్ ఇండియా టాపర్. ఇప్పుడు మనకి 100 పోస్టులు ఉన్నాయంటే 50 ఓపెన్ 50 రిజర్వేషన్ కదా. ఈ ఫస్ట్ ఓపెన్ లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరైనా రావచ్చు కదా, వాళ్ళు కన్సిడర్ చేయరా? ఒక ఇది సివిల్స్ లో జరిగే మోసం కూడా చెప్తాం. అక్కడ ఏమవుతుందంటే ఈమె ప్రిలిమ్స్లో ఎస్సీలో క్వాలిఫై అయినందుకు ఆమె ఆల్ ఇండియా టాపర్ వచ్చిన ఎస్సీ కేటగిరీలో ఉన్న ఐఏఎస్ పోస్ట్ ఇచ్చారు. ఇదే రోనంకి గోపాలకృష్ణ
ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినందుకు ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఆ సంవత్సరం ఐఏఎస్ పోస్ట్ ఇచ్చారు. అనన్య రెడ్డి ఈడబ్ల్యూఎస్లో క్వాలిఫై అయినందుకు ఆమెకు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్న ఐఏఎస్ పోస్ట్ ఇచ్చారు. అది కూడా తప్పే, యూపీఎస్సీని కూడా ఛాలెంజ్ చేయాలి. కానీ అక్కడ కూడా కొంత డిఫెక్ట్ ఉంది. అదేమో 100% శుద్ధపూసగా ఏం చేయట్లేదు యూపీఎస్సీ కూడా. అది కూడా మోసమే, దగానే. టాప్ లో వచ్చిన ఆమెని ఇంక రిజర్వేషన్ అని ఇస్తారు ప్రిలిమ్స్ లో. అయితే ఇక్కడ కూడా మనం ఈ నోటిఫికేషన్ లో ఒక మంచి అంశాన్ని మాత్రం మనం మెచ్చుకోవాల్సిందే. ఈ 2024లో వచ్చినటువంటి నోటిఫికేషన్ దీంట్లో చాలా మంచి అంశమే ఉంది. ఆ అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకు రిజర్వేషన్లలో ఉన్నటువంటి వాళ్ళు క్వాలిఫై అయ్యారో వాళ్ళు దాంట్లో క్వాలిఫై అయినా కానీ వాళ్ళకు మెయిన్ దాంట్లోనే ఇవ్వాలి పోస్ట్. మెయిన్స్ వాళ్ళకి కావాల్సిన పోస్టులోనే ఇవ్వాలి. ఓపెన్ ఇచ్చేసేయాలి. లేదు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కానీ వాళ్ళు ప్రిలిమ్స్లో ఏ కేటగిరీలో క్వాలిఫై అయినా, బీసీ వాళ్ళు బీసీలో క్వాలిఫై అయినా, ఎస్సీ వాళ్ళు ఎస్సీలోనైనా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్సీ అయినా కానీ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మెయిన్స్లో వాళ్ళు టాపర్స్ అయితే ఓపెన్కి వెళ్ళిపోతారు. అదొకటి మంచిదే. ఇప్పుడు ఈ 29 అయింది మరి. ఈ 20 అంటే కేసీఆర్ తెచ్చిండు రిజర్వేషన్లో ప్రిలిమ్స్లో కూడా అమలు చేస్తాం. మరి 29 ఏంటి? ఈ 29 అసలు గందరగోళం ఇక్కడనే చేసిర్రు వీళ్ళు. వీళ్ళు ఏం చేసిర్రు అంటే ఈ 2 సంవత్సరాలలో పేపర్ లీక్లు అయ్యి గందరగోళాలు అయ్యి చాలా మంది పిల్లలు ఇంటికి పోయినాక వీళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చుకోవాలని తొందర తెచ్చుకోవాలని చెప్పేసి మరి దాని అనుకున్న కుట్రకోణం ఏందో ఈ 29 జీవో దానికి అమెండెడ్ జీవో తెచ్చిర్రు. 55కి అమెండెడ్ జీవో ఇది. ఈ అమెండ్మెంట్ జీవో దీంట్లో ఏంటంటే ఒక పోస్ట్కి 50 దాని పద్ధతే. కానీ ఈడ సెలక్షన్ ప్రాసెస్ మెయిన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి మొత్తం పోస్టులను మల్టీజోన్ 1 మల్టీజోన్ 2గా మనం విభజిస్తే ఇన్ని ఉంటాయి. ఇవి ఇది అసలు 563 పోస్టులను చేస్తే 28,150 రావాలి మొత్తం మెయిన్స్ సంఖ్య. కానీ వీళ్ళు ఏం చేసిరంటే షార్ట్ ఫాల్ కింద ఎంతమందిని 3,232 మందిని అదనంగా తీసుకున్నారు వీళ్ళు. అయితే ఈ 3,232 మంది అదనంగా ఏ కమ్యూనిటీ నుంచి వచ్చిర్రు అంటే ఏ కమ్యూనిటీ వాళ్ళు ఈ రిజర్వేషన్లను ఆక్యుపై చేస్తే వీళ్ళు వచ్చిర్రు. అసలు వీళ్ళు ఎక్కువ షార్ట్ ఫాల్ అయినటువంటి వాళ్ళు ఏ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు చెప్పట్లే. 31,000 మంది పైన వచ్చారు. 31,382 మంది వచ్చారు. ఆ ఎక్సెస్ ఉన్నోళ్ళు ఎవరు అనేది లేదు. వాళ్ళు ఆర్టీఐ వేసినా కానీ ఇవ్వట్లే. జనరల్ గానే అయితే దీన్ని మనకు 29 జీవోలో ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇది మనకు 209 పోస్టులకు ఓపెన్ 50 ఇది ఒక్కొక్క పోస్ట్ కి 50 మంది 10,450 మందిని తీసుకోవాలి. ఇది అసలు మల్టీ జోన్ 2 కలిపితే. కానీ ఇది కూడా తప్పే. ఎందుకంటే నువ్వు మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 ప్రకారం రిజల్ట్ ఇస్తాను చెప్పినావు. సపరేట్ గా నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేసిండు, చాలా క్లియర్ గా మెన్షన్ చేసిండు. అలాంటప్పుడు ఇటు మనం మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 క్లబ్ చేసినా గానీ ఇంకో ఇంత వస్తుంది. ఇది కూడా చాలా తప్పు పద్ధతి. ఏంది 2 జోన్లను కలిపి తీయద్దు. ఇప్పుడు ఇది చెప్పినాక ఇది దీని ప్రకారం మనకు 10,450 మందిని తీయాలి. ఇక్కడ ఎస్సీ 93 పోస్టులకు 4,650 మందిని, ఎస్టీ 52 పోస్టులకు 2,600, తర్వాత బీసీఏల 44 పోస్టులకు 2,200 మంది, బీసీబీల 37 పోస్టులకు 1,850, బీసీసీ 13కు 650, బీసీటీ 22కు 1,100, బీసీఈ 16కు 800, ఈడబ్ల్యూఎస్ 49కి 2,450, పిహెచ్సి 24కు 1,200 మంది, స్పోర్ట్స్ 4కు 200. ఇవి అనేటటువంటి ఇలా ఖచ్చితంగా ఈ నెంబర్ తీయాల్సిందే, మ్యాండేటరీ 100%. ఇలా ఉన్న వాళ్ళను కలుపుకొని దీన్ని ఫుల్ఫిల్ చేయొద్దు. ఓపెన్ లో వచ్చిన ఎస్సీలో ఎస్టీలో ఈ కింది వర్గాలలో ఎవ్వాలని ఉండను. ఈ రిజర్వేషన్లు ఉన్న వాళ్ళు ఇలా వచ్చినప్పుడు ఈ రెండింటిలలో కూడా ఉన్న తిరకాసు ఏంటంటే ఈ నెంబర్ను కంప్లీట్ ఇది మ్యాండేటరీ, ఈ నెంబర్ను ఫుల్ఫిల్ చేయాలి. దాంట్లో వచ్చినా రాకపోయినా ఇది మ్యాండేటరీ, ఈ నెంబర్ను ఫుల్ఫిల్ చేయాలి. కానీ 55లో ఏం చెప్పుద్ది అంటే ఈ నెంబర్ కంపల్సరీనే ఫుల్ఫిల్ చేస్తూ ఇళ్ళ వచ్చిన వాళ్ళను ఎక్స్క్లూడ్ చేస్తారు. వాళ్ళు కష్టపడి వచ్చారు, ఓపెన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓపెన్కి వెళ్ళిపోతారు. వాళ్ళ సామర్థ్యంతో వచ్చారు, వచ్చినప్పుడు ఓపెన్ లో ఉంచారు, ఓపెన్ లోనే ఉంచుతారు. ఈ నెంబర్ వస్తుంది 55 జీవో ప్రకారం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీఏలో మనకు 2,200 మంది ఉన్నారు. ఇది కంపల్సరీ నెంబరు. వీళ్ళు మెరిట్ తోటి ఒక 200 మంది ఉన్నారు అనుకోండి,
1400 మనం బీసీ 1400 అవుతారు మనకు, 2400 మంది అవుతారు. కానీ ఇప్పుడు దాని ప్రకారం అట్లుండదు. ఈ 200 కూడా ఇలా కలుపుకుంటారు, ఇక్కడ తగ్గిపోతారు. ఈ నెంబర్ ఒక్కటే మ్యాండేటరీ పెట్టుకుంటాడు. నెంబర్ అయితే ఉంటది, కానీ ఓపెన్ లో మెరిట్ తో వచ్చిన కూడా ఇక్కడ తీసుకొస్తాడు. అప్పుడు మనకి కొంత నష్టం అయింది. ఎస్సీ ఎస్టీ బీసీ ఖచ్చితంగా నష్టం అవుతుంది, 100% నష్టం అవుతుంది. ఇప్పుడు అది 29 జీవో, ఇది 29. ఇంకా 29లో ఏం చేస్తాడంటే కంప్లీట్ 150 మంది ఓపెన్ టు ఆల్, ఇంకంతా ఓపెన్. ఎవడైతే ఇక్కడ నుంచి ఇందులో లేరో ఈ నెంబర్ని ఇక్కడ పెట్టుకుంటాడు లిస్టు. ఇక్కడ ఎవడైతే ఈ నెంబర్లు ఫుల్ఫిల్ అవ్వట్లేదో అనుకున్నది కింద నుంచి పికప్ చేస్తాడు. అందుకే 3000 పెరిగారు. ఇప్పుడు 3222 మంది పెరిగిర్రు. ఆ పెరుగుడు అనేటటువంటిది ఎట్ట పెరిగిర్రు, ఎందుకు పెరిగిర్రు అనేటటువంటిది వీళ్ళు చెప్పట్లేదు. ఆర్టీఐ వేసినా చెప్పట్లే, ఏది వేసినా చెప్పట్లేదు. మీరు ఇప్పుడు మామూలుగా అసలు జనరల్గా వాడు రిజల్ట్ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీయాల్సింది ఇట్లా మల్టీజోన్ 1 తీయాలి ఫస్ట్. ఇట్లా మల్టీజోన్ 1లో ఓపెన్ లిస్ట్ అనేటటువంటి 4700కే కట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఎస్సీ పోస్టులు 45, ఎస్టీ 23, ఇట్లా తీయాలి. దాని తర్వాత మల్టీజోన్ 2లో కూడా 55 ఇట్లా తీయాలి. ఈ నెంబర్లు తీయాలి. ఈ నెంబర్ను వాడు నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పిండు. ఇచ్చిన రిజల్ట్లో కూడా మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 ప్రకారం ఇస్తున్నాం అన్నాడు. కానీ అది ఎట్లా ఇస్తున్నారు ఏంటి అనేది చెప్పట్లే, ఇక్కడే ఉన్నది. రేపు ఈ రోజు రిజల్ట్ వచ్చినప్పుడు ప్రిలిమ్స్ రిజల్ట్ రాగానే అందరు చదువుకుంటున్నారు వచ్చిన వాళ్ళు అని చెప్పేసి. రేపు మెయిన్స్ రిజల్ట్ వస్తుంది. చాలా మంది ఇప్పుడు నిజంగా పద్ధతిగా తీస్తే రావాల్సినటువంటి వాళ్ళు ఒక 10,000 8,000 ఒక 15,000 మంది నష్టపోయారు అనుకుందాం. రేపు మెయిన్స్ రిజల్ట్ ఇచ్చినాక నేను ప్రిలిమ్స్ రిజల్ట్ అన్ని కల్పిస్తా అంటున్నాడు. మెయిన్స్ రిజల్ట్ వచ్చినాక అందరు ఉత్సవాలు చేసుకుంటూ ఉంటుంటారు. వాడికి ఇంకా ఒక సంవత్సరం, ఇంకొక 6-7 నెలలు సంవత్సరం ఆగి అప్పుడు రిజల్ట్ వచ్చినాక ఇలా వీడు మన మల్టీజోన్ 1 ప్రకారం ఇచ్చిండా, మల్టీజోన్ 2 ప్రకారం ఇచ్చిండా, ఇలా ఎంత షార్ట్ ఫాల్ అయింది, ఎవడున్నాడు, ఎవడు నష్టపోయిండు అని ఎవడు చూసుకుంటాడు. అప్పుడు ఇక ఉండదు. ఇక అప్పుడు ఇక అంత అయిపోయినాక ఎవడు ఉంటాడు. నష్టం ఇంకా నీకు ఒక ప్రాసెస్లో ఇంకొక స్టెప్ ఉన్నప్పుడే ఇప్పుడే కొట్లాడాలి. ఇప్పటికే తప్పు చేసిర్రు, ఇప్పటికి కొట్లాడితే ఏమంటున్నారు, నువ్వు నోటిఫికేషన్ రాగానే 29 ఎందుకు ఛాలెంజ్ చేయలేదు అంటున్నారు. నీకు సమస్య ఉన్నప్పుడు, ఎంత సమస్య తీవ్రతంగా ఉన్నప్పుడు నీకు ఎప్పుడు వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది. అప్పటికైతే నైతే నీకు మీడియాలు అన్నిటిలో అడుగుతుర్రా అడగట్లేరా? మరి ఆ రోజు నువ్వే సుమోటోగా వెళ్ళి నువ్వు నిరుద్యోగుల పక్షాన నేనని చెప్పేసి మరి వీళ్ళందరూ గిరిధర్రావు సార్ ఇంటి దగ్గరికి పోయి కూర్చొని బదిలాడుకొని తీసుకొచ్చి గ్రూప్ 1 2.0 ఎగ్జామ్కి మరి క్యాన్సిల్ చేయడానికి కేసు వేసిరు కదా. మరి నిరుద్యోగ ప్రభుత్వంలో ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వచ్చింది, ఇదని చేయాలి కదా. ఇలా చాలామందికి ఏంటంటే ఇంకా దీంట్లో రోస్టర్ పద్ధతులు కూడా ఉన్నాయి. కొంతమంది మూర్ఖులు ఏం చేస్తున్నారంటే ఈ రోస్టర్ పద్ధతిని కూడా కొన్ని, అంటే మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఈడబ్ల్యూఎస్ రోస్టర్ పాయింట్లు అనేది ఎక్కడైనా కానీ ఏం చేసినా కానీ కింది వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీడి, ఈ బీసీసీ క్రిస్టియన్ మైనారిటీ, బీసీఈ ముస్లిం మైనారిటీ, ఈ రెండింటిని మనకు స్టేట్స్ ఇష్ట ప్రకారం ఇచ్చుకుంటున్నాయి. అసలు ఈ బీసీ వర్గ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ రావాలి. కానీ ఓపెన్లో ఉన్నటువంటి రోస్టర్ పాయింట్లను ఈడబ్ల్యూఎస్ కేటాయించారు. దానివల్ల బీసీ వర్గాలకు వెనకకు వస్తుంది చాలా కమ్యూనిటీలో, ఎస్పెషల్లీ బీసీడీ లాంటి దానికి, బీసీబీకి కూడా. ఈరోజు బీసీఏకున్న పోస్టులు బీసీడీకి లేవు, బీసీబీకి లేవు. అసలు బీసీబీలో ఎక్కువ కులాలు ఉంటారు. ఈరోజు బీసీఏకు 44 పోస్టులు ఉంటే బీసీబీకి 37 పోస్టులే ఉన్నాయి, 7 పోస్టులు తగ్గినాయి. ఎక్కువ మంది ఉంటారు జనాభా. దాని ప్రతిపాదికన రిజర్వేషన్ అలొకేషన్ కూడా పర్సెంటేజ్ ఎక్కువ. ఈడబ్ల్యూఎస్ రోస్టర్ పాయింట్ ముందు ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి డిపార్ట్మెంట్ ఒక రోస్టర్ పాయింట్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక 10 పోస్టులు. ఇప్పుడు అసలు మీరు ఈ 29 జియో మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. 29 జియో తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు పదే మాది ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అని చెప్తుండ్రు. మీరు కూడా ఎలక్షన్కి ముందు బీఆర్ఎస్ పార్టీని దింపండి, కాంగ్రెస్ పార్టీని గెలిపండి, మా జీవితాలు వెలుగు వస్తున్నారు. ఎట్లా చూస్తారు ప్రజాపాలన ఇందిరమ్మ పాలన? వాళ్ళ మీరు ఏమైనా కలిశారా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ఈ జియో పైన ఏం రెస్పాన్స్ ఉంది ప్రభుత్వం? ఈ జియో పైన ప్రతి ఒక్కరిని కలిసినాం. సాక్షాత్తు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారినే కలిసినాం. ఆయనకు అవగాహన ఉంది కదా సివిల్స్, దీనిపైన కూడా సివిల్స్. ఇక సివిల్స్ అంటే ఇప్పుడు అనుకోవచ్చు మరి ఆయన ఇప్పుడు సివిల్స్ అప్లై చేసిన వాళ్ళు అప్పుడు మరి ఆయన ఎగ్జామ్ రాసిండో ప్రిపేర్ అయ్యిండో కాలేదో మనకు తెలియదు. మరి ఆయన హెచ్సివి క్యాండిడేట్, మరి ఆ రోజు అప్లై చేస్తే ఈ రోజు రాసిండనుక అనుకోవాలి మనం. సరే, మనం ఆయన దాని గురించి ఇంటిగ్రిటీ అనట్లేదు. ఆయనకు చాలా అవగాహన ఉండాలి. ఎందుకంటే ఆయన ఒక హెచ్సివి క్యాండిడేట్. ఆయన ఈవెన్ సివిల్స్ అప్లై చేసినా రాసినా రాయకపోయినా కానీ ఒక
కింది వర్గం నుంచి వచ్చినటువంటి వాడు, క్రింది వర్గం ఒక హెచ్సియులో చదివినటువంటి వాడు, హెచ్సియు స్టార్టింగ్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు చదివినటువంటి వాడు. ఈ హెచ్సియును పెట్టినప్పుడు ఏమన్నారంటే జేఎన్యు చెట్టులో జేఎన్యు అనేది ఒక వృక్షం అయితే దాంట్లో ఒక కొమ్మను నరుక్కొచ్చి ఇందిరాగాంధీ గారు ఇక్కడ పెట్టిరన్నారు. ఎందుకంటే జేఎన్యులో ఉన్నటువంటి కమ్యూనిస్టులు వచ్చి ఇక్కడ ఉన్నారు. హెచ్సియులో ఈనాటికి కూడా కమ్యూనిస్టులది ఎస్ఎఫ్ అయితే డామినేషన్ ఎక్కువ ఉంటుంది, జేఎన్యులైనా హెచ్సియులైనా. కాబట్టి అంత ఒక చైతన్యం, మళ్ళీ ఆయనది కమ్యూనిస్ట్ గడ్డనే. కాబట్టి అన్నిటిపైన అవగాహన ఉన్నటువంటి భట్టి గారు ఈరోజు 1:100 ఇస్తా అని చెప్పి, మరి ఈరోజు 1:100 ఇవ్వకుండా 29 జీవో వచ్చింది. ఈరోజు 29 జీవో మంచిది, ఆ రోజు 55 జీవో ఉన్నది. 55 జీవో ఒక దుర్మార్గమైన జీవో అని మాట్లాడుతుంటే మాకేం అర్థం కావట్లేదు. అసలు ఈరోజు వీళ్ళు ఆయన పదవిని కాపాడుకోవడానికి అంటున్నారా, జాతి మేలు గురించి కావాలనుకుంటున్నారా? అంటే ఇక్కడ జాతి అంటే ఏంటంటే అందరు నష్టపోతున్నటువంటి, ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నటువంటి, అంటే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ లైఫ్కు దూరంగా ఉన్నటువంటి అన్ని కులాలలో ఆర్థికంగా వెనకబడి ఉన్నతమైనటువంటి ఒక మెయిన్ స్ట్రీమ్ లైఫ్కు దూరంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేరు? ఆయన కూడా అదే స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇలా మరి ఆయన పదవి గురించా దేని గురించా ఆయనకు మిస్గైడ్ చేస్తుంది ఎవరు ఏంటి అనేది అర్థం కావట్లే. ఆయన ఒకసారి మాకు చర్చలకు పిలిచి మాట్లాడొచ్చు కదా. మరి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసినాం, చెప్పినాం, కానీ ఆయన మళ్ళీ మేము చెప్పినా కానీ ఆయన చెప్పే మాట అదే చెప్తున్నాడు. మరి ఎందుకు చెప్తున్నాడు? సమర్థించుకుంటున్నారు. ఇలా వాళ్ళ పార్టీ తెచ్చింది కాబట్టి పార్టీని సమర్థించుకుంటున్నారు తప్పితే ఈ జీవోలో ఉన్నటువంటి మోసం ఏంది అనేది చెప్పట్లేరు. ఇది మంచిది, ఎక్కువ మంది వస్తున్నారు అంటున్నారు. ఇలా నీకు కావాల్సింది 28,150, కానీ నీకు అదనంగా ఎక్కువ మంది వస్తున్నారు అంటున్నారు. ఎవరు వస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు ఎక్కువ వస్తున్నారు, అది కావాలి కదా. ఇలా నీకు ఉన్నారు, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీలు ఆదివాసులు ఉన్నారు, వాటిల్లో ఎక్కువ మంది వచ్చి అప్లై చేసి అనుకుందాం. ఈ ఎక్కువ మంది అప్లై చేసినా కానీ వీళ్ళు ఎక్కువ ప్రిలిమ్స్లో క్వాలిఫై కాలేదు. వాళ్ళే ఓసీ వాళ్ళు తీసుకున్నారా, బీసీఏ వాళ్ళు తీసుకున్నారా, ఎస్సీ వాళ్ళు తీసుకున్నారా, వాళ్ళు షార్ట్ ఫాలో అయ్యారు. వాళ్ళకి తీయాల్సిన నెంబర్ ఎస్టీది ఎగ్జాంపుల్ ఎంతమంది 4,650 మందిని తీయాలి. కానీ వీళ్ళు ఈ 4,650 మంది ఓపెన్ మెరిట్లో లేరు, అలా 2,000 మందే ఉన్నారు. మరి 2,000 మంది ఉంటే ఇంకా 2,650 మంది వాళ్ళ బెర్తుల్ని ఎవరు ఆక్యుపై చేసిర్రు? వాళ్ళని ఎట్లా నువ్వు కింది నుంచి తీసుకుంటావు, కానీ ఓపెన్ వాళ్ళ ఎవడు ఆక్యుపై చేసిండు, ఎవరికి ఇస్తున్నాడు, అది క్లారిటీ ఉండాలి కదా. మీరు అంటారు ఈరోజు మేము అంటున్నాం నిజంగా ఆ ఓపెన్లో తీసుకునేటటువంటి వాళ్ళు ఒకళ్ళు ఎస్సీ వాళ్ళు వచ్చినా, ఒకళ్ళు బీసీ వాళ్ళు వచ్చినా, ఎస్టీ వాళ్ళు వచ్చినా అనుకుందాం, ఎక్కువ మంది మీరు అన్నట్టే అనుకుందాం. కానీ నిజంగా ఈ పోస్టులలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలైనా వాళ్ళ ఫస్ట్ తరం కుటుంబాలు మారాలనుకోను, లేకుంటే మాకు ఈ ఉద్యోగాలు వస్తే మేము సమాజానికి సర్వీస్ చేస్తామనేటటువంటి అనగారినటువంటి ఆర్థికంగా చితికిలపడేటువంటి కుటుంబాలు రావు. ఈ వర్గాల నుంచి అల్లకొచ్చిన బట్టెన్న లాంటి వాళ్ళు కుటుంబాలు, లేకుంటే ఇప్పుడు ఇన్ని రోజులు అనుభవించినటువంటి వివేక్ కుటుంబం లాంటి వాళ్ళు, ఎమ్మెల్యేల ఎంపీల పిల్లలు, తర్వాత వ్యాపారాలు చేసుకున్నటువంటి కింది వర్గాలలో ఉన్నటువంటి వెల్ సెటిల్డ్, ఇప్పుడు ఏదైతే మనకి క్రిమి లేయర్ అని చెప్పిర్రో అలాంటి వర్గాలు, మేము క్రిమి లేయర్ని ఇంప్లిమెంట్ చేయమన్నట్లేము, కానీ అలాంటి వాళ్ళే వస్తారు. ఎందుకంటే ఇక్కడ 2 సంవత్సరాలు ఇబ్బంది పడి 11 సంవత్సరాలు పోస్టుల గురించి ఎదురు చూసి యూనివర్సిటీలలో ఉండి మీ పార్టీ రావాలని కొట్లాడి రాజకీయ చైతన్యంతో, కుల చైతన్యంతో, ఈ కులాలకు జరుగుతున్న అన్యాయంతో, స్కాలర్షిప్ల గురించి అన్నిటి గురించి కొట్లాడే పిల్లలు యూనివర్సిటీలలో ఉండి, కాచిగూడ హాస్టల్లో ఉండి, కట్టెలమండి హాస్టల్లో ఉండి, పిఎన్టీ కాలనీ హాస్టల్లో ఉండి, నింబోల మన అమర్పేట కాడ ఉన్న బీసీ హాస్టల్లో ఉండే పిల్లలే ఈ కులాలకు కావాల్సినటువంటి అన్యాయం జరిగినప్పుడు కొట్లాడే పిల్లలు. ఈ పిల్లలు కొట్లాడి వీళ్ళు చదువుకోవాలి, కొట్లాడాలి. మళ్ళీ మీరు ఎక్కడ మీటింగులు పెట్టిరన్నా, ఆటోలు తోలినా, డీసీఎంలు తోలినా వచ్చి మీ ధర్నా చౌక్ దగ్గర ఉండేది వీళ్ళే. మీరు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ భవన్ ముట్టడించాలన్న పోయేది వీళ్ళే, బీఆర్ఎస్ వాళ్ళు గాంధీ భవన్ ముట్టడించాలన్న పోయేది వీళ్ళే, మీరిద్దరు బీజేపీ ఆఫీస్ ముట్టడించాలన్న పోయేది వీళ్ళే. వీళ్ళు అన్ని ముట్టడిలకు పోవాలి, అన్నిటికి పోవాలి, వీళ్ళు నలిగిపోవాలి. మీ పిల్లలు మాత్రం మంచిగా ఏసీలలో కూర్చొని మంచిగా చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకొని మీ పిల్లలు మాత్రం అల్లకపోతారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఖచ్చితంగా దీంట్లో 12 సంవత్సరాల తర్వాత పుష్కరాల తర్వాత వచ్చింది. మీరే ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ బీఆర్ఎస్ దగులుబాసి ప్రభుత్వము 12 సంవత్సరాలలో గ్రూప్ 1 నిర్వహించలేకపోయింది. శాత కాకపోవడం వల్లనే మిమ్మల్ని చెత్త కాగితాలలో పడేసిరు, చెత్త కుప్పలలో పడేసినట్టు తంతే మీరు పోయి అల్లబడ్డరు.
కాబట్టి మమ్మల్ని గద్దెనెక్కించారు నిరుద్యోగులు, మా మీద విశ్వాసం ఉందన్నారు అంటున్నారు. మీ మీద నిజంగా మాకు విశ్వాసం ఉంది కాబట్టి, చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి, ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు వచ్చి మాకు అభయహస్తం ఇచ్చిర్రు కాబట్టి, అభయహస్తం మేనిఫెస్టోలో మాకు అభయహస్తం ఇచ్చిర్రు కాబట్టి, కేసీఆర్ మేనిఫెస్టోలో మాకు మొండి చేయి చూపించారు కాబట్టి మేము బస్సు యాత్రలు చేపించి మిమ్మల్ని గెలిపించినాం. మీ మీద మాకు అంత నమ్మకం ఉన్నప్పుడు మేము అడిగేటటువంటి ప్రశ్నలకు మాకెందుకు ట్రాన్స్పరెంట్గా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయట్లేదు, మీరెందుకు ఈ చిక్కుముడి నిప్పడం లేదు, మీరు గద్దెనెక్కేంత వరకేమో ఒక తెరిచిన పుస్తకం లెక్క ఉండి ఈరోజు మూసేసిన పుస్తకం లెక్క ఎందుకు ఉంటున్నారని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా చెప్పాలి. ఇవాళ ఆర్టీఐలకు ఎందుకు చెప్పడం లేదు? ఈరోజు గుమ్మస్తా తెలంగాణ పేపర్ కూడా కొన్నిటిలలో వస్తున్నాయి నిజమైన వార్తలు అనే దాంట్లో, డిజిటల్ పేపర్లలో వాస్తవం అనేటువంటి పేపర్లో గుమ్మస్తా పేపర్ను కూడా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కొని వాస్తవాలను 29 జీవోను మరుగున పడేస్తున్నట్టు వార్తలు రాస్తున్నారు. మరి ఇలాంటి వాటికి వీళ్ళు ఎందుకు సమాధానం చెప్పరు? వీటికి కూడా వీళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కదా. ఇవి వార్తలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తా ఉన్నాం. ఇంకా దీనికి లేటెస్ట్ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మధ్యప్రదేశ్లో వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్. ఇది మధ్యప్రదేశ్లో ఏం జడ్జిమెంట్ వచ్చిందంటే దీపేంద్ర యాదవ్ వర్సెస్ అదర్స్ అండ్ అదర్స్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. వీళ్ళు ఏం చెప్పారు ఇందులో? ఏం చెప్పారు అంటే ప్రతి స్టేజ్లో కూడా ఎగ్జామ్ అనేటటువంటిది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటే ఏ స్టేజ్లో ఇలానైనా రిజర్వేషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది. మధ్యప్రదేశ్ చెప్పినాక దాని సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు దాన్ని సమర్థించింది. సుప్రీంకోర్టులో చెప్పిర్రు, ఈరోజు సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా కోర్ట్ ఆఫ్ రికార్డ్స్, నీకు ఒక జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ ముంగటున్నాయని ఎగిరిపోతాయి. ఇప్పుడు మీరు 29 జీవో పైన మరి ప్రభుత్వానికి విన్నవించారు, వాళ్ళు పట్టించుకోలేదు. దీనిపైన ఇంకా న్యాయ పోరాటం కానీ కోర్టులు పోయారా? న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాం, కొంతమంది కూడా ఆశ్రయించారు, కొంతమందిని కూడా పోతున్నాం. ఈ న్యాయ పోరాటాలు అనేది వీళ్ళకు ఉన్నటువంటిది ఇదే. ఆ రోజు కాసుబ్రహ్మణ్యం రెడ్డి అన్నాడు కదా, కోర్టు ఫీజులు పెంచేస్తే ఎవడు కోర్టు మెట్లు ఎక్కడని. అది కాంగ్రెస్ వేసిన బీజమే కదా ఆలోచన. వీళ్ళకి ఇలాంటివి చేస్తే కోర్టుకు ఎవడు పోలేడు. మొన్న మేము పోలేకనే ఈ రోజు వీళ్ళు ఆ రోజు గిరిధర్రావు సార్ కాడికైనా ఇంకొకళ్ళ కాడికైనా ఆ రోజు పోయింది మీరే కదా. వీళ్ళకి తెలుసు నిరుద్యోగులు, వాళ్ళకి చాలా క్లియర్గా ఉందిగా. మేము కూడా చెప్తున్నాం కదా, మేము కడుపు గాలి ఉన్న వాళ్ళం, కారం మెతుకుల కొరకు కొట్లాడేటోళ్ళం, అన్నపూర్ణ క్యాంటీన్లో 5 రూపాయల భోజనం తినేటోళ్ళం, 5 లక్షలు 10 లక్షలు యాంచి తెస్తాం. వీళ్ళు ఎట్లాగా తేలేరు, లేట్ అవుతుంది. వీళ్ళు సందాలు అడుక్కున్నా, వీళ్ళు జోలు పట్టినా, ఏది పట్టినా టైం అయిపోతుంది. ఆ లోపల నేను ఏం చేస్తా, ఎగ్జామ్కి అన్ని సిద్ధం అయిపోయినా అంటాడు. వీళ్ళకే పంచాది, షాట్లకు తౌడు పోసి కుక్కలకు పంచాది పెట్టినట్టు మీరే అన్నారు కదా. ఆ రోజు షాట్ల తౌడు పోసి కుక్కలకు పంచాది పెట్టిరని శ్రీకృష్ణ కమిటీ 6 డిమాండ్లు ఇచ్చినప్పుడు, 6 ఒక పరిష్కార మార్గాలు ఇచ్చినప్పుడు, ఇది అన్నీ అంతే. వీళ్ళు వేసుకునే అన్ని వీళ్ళు రిపీటెడ్. కోర్టులో స్టార్ట్ అయింది, వస్తుందా మీకు పాజిటివ్ వచ్చే అవకాశాలు? ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఈరోజు మీరే అన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, గ్రౌండ్స్ ఉన్నాయా? గ్రౌండ్స్ ఖచ్చితంగా కదా. ఇప్పుడు మధ్యప్రదేశ్ కోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, మీకు అదే చెప్తున్నాం. ఇక్కడ ఒక రెఫరెన్స్ ఇస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏముంది, ఎస్సీ వర్గీకరణ చేయొద్దన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటే స్టేట్ల యొక్క సగం రాష్ట్రాల యొక్క మద్దతు కావాలన్నారు. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయన్నారు. ఈరోజు 7 బెంచ్తో కూల్చిన ఒక ధర్మాసనం ఇచ్చినప్పుడు కింది దాన్ని కొట్టేసారు కదా. మరి ఈరోజు సుప్రీంకోర్టు లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ప్రకారం మీరు ఎందుకు ఇవ్వట్లేరు? మరి దాని ప్రకారం ఇవ్వాలి కదా. ప్రతి స్టేజ్లో రిజర్వేషన్ పక్కా ఎందుకు పాటించట్లేదు? దాన్ని పాటించకుండా దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిందని సుప్రీంకోర్టు కూడా అప్రిషియేట్ చేసింది. ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, నీకేదో కేసులు ఉన్నాయని ఎవడన్నా వచ్చి నీకు తలమాసిన ఎదవాళ్ళు చెప్పితే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? నువ్వు కాంగ్రెస్ అంటే రిజర్వేషన్ కాపాడుతుందని చెప్పినోనివి, బీజేపీ వస్తే రిజర్వేషన్ తీసేస్తుందని చెప్పినోనివి. నీకు నిజంగా ఈ కింది వర్గాల మీద నిగ్ధత ఉంటే నువ్వు అదే జీవాన్ని అట్టనే పెట్టి ఎంత ఎదవలు పోయినా సుప్రీంకోర్టుకు ఎక్కడికి పోయినా నువ్వు ఒకవైపు ప్రాసెస్ చేసుకుంటూ సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ ది కోర్ట్ అని ఎందుకు చెప్పి నువ్వు ఎగ్జామ్ కండక్ట్ చేసి నువ్వు కోర్టు వరకు ఎందుకు పోలే? అంటే నీకు ఎలక్షన్ల వరకేమో దళితుల కాంగ్రెస్, బీదల కాంగ్రెస్, ఎలక్షన్లు వచ్చేసరికి ఏదో 4-5 జడ్జిమెంట్లు ఉన్నాయని నువ్వు ఎందుకు వాదించలేదు? ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు కదా, ఇది ప్రజాపాలన కాదు. ఇది ప్రజాపాలన అయితే నువ్వు కంచెలు తీసేసినావు, గోడలు తీసేసినావు, అంతే తప్పితే నిరుద్యోగులను నువ్వు కలుస్తున్నావా? నువ్వు ఆడ పోతే కాగితాలు తీసుకుంటున్నావు, అంతేగాని ఏమన్నా పరిష్కారం వచ్చిందా? పరిష్కారం రానటువంటిది కలిస్తే ఏం లేదు. వీళ్ళు అంటే అంటారు ఒకటే, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ చర్చలో పోయినా ఆడు బీఆర్ఎస్ వాడు మిమ్మల్ని కనీసం కలవలేదు, కనీసం ప్రగతి భవన్ మెట్లెక్కనీయలేదు, కనీసం కంచెలు వేసుకున్నాడు అని చెప్తున్నారు. కంచెలు వేసుకున్నా కలవకపోయినా ఇలా నువ్వు కలిసి ఏం చేస్తున్నావు? ఇలా నువ్వు కలిసి ఏం చేస్తున్నావు?
వాడు కలవకుండా ఏ సమస్యను పరిష్కరించలేదు, ఇలా నువ్వు కలిసి ఏ సమస్యను పరిష్కరించడం లేదు. ఇంకొకటి ఇంకా దుర్మార్గం ఏంటంటే వాడన్నా కలవట్లే కాబట్టి ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నటువంటి వాడు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని 1000 రావడం 1000 పోవడం 1000 2000 ఖర్చు పెట్టుకొని వాడికి కలిసేది లేదని వాడి 2000 ఖర్చు పెట్టుకోలేడు. ఈ రోజు నువ్వు కలుస్తున్నావు అని 2000 ఖర్చు పెట్టుకొని వస్తాడు, ఒకసారి వస్తాడు, ఇంకోసారి వస్తే ఇంకోసారి పోదాం, ఇంకోసారి పోదాం. నువ్వు ఇంకా వానికి అదనంగా డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నావు. నువ్వు కల్పించుకుంటూ వానికి ఖర్చు పెట్టిస్తున్నావు, పని చేయట్లేదు. మొత్తానికి ఇప్పుడు అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ ఉంది, గ్రూప్ 1 జరిగిద్దా? మీ ఉద్యమ ఫలితంగా ఏమైనా ఆగే అవకాశం? ఇది కోర్టులో ఉన్నటువంటి అంశము, ఖచ్చితంగా కోర్టు చెప్పేటటువంటిదే. మేమైతే మా మీద విశ్వాసం ఉంది. ఇప్పుడు ఏపీలో కూడా వాళ్ళు ఉద్యోగాలలో చేసుకుంటూ ఐఏఎస్ ఐపీఎస్లు అయినటువంటి, అంటే ఈరోజు డిఎస్పీలకు ఉన్నటువంటి వాళ్ళు, డిప్యూటీ కలెక్టర్లకు ఉన్నటువంటి వాళ్ళు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా 2018 దాని మీద కేసు మీద పోతే సుప్రీంకోర్టు ఎగ్జామ్ రద్దు చేయమని చెప్పింది. మాకు కూడా అదే విశ్వాసం ఉంది. మాకు ఎందుకంటే మేము చెప్పేది న్యాయమైనటువంటిది, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాటన్నిటికి కూడా ఉన్నటువంటి జడ్జిమెంట్ అని మేము కూడా ముందు పెడతాము. కాకపోతే మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు. ఇబ్బంది ఉన్నప్పుడు మీలాంటి స్టూడియో వాళ్ళనో లేకుంటే ప్రతిపక్షాలలోనో ఖచ్చితంగా ప్రతిపక్షాలను అడుగుతాం. నువ్వే అంటున్నావు కదా మీ వెనక మీ ఉద్యమాల వెనక బీఆర్ఎస్ ఉండి చేపిస్తుందని కదా కాంగ్రెస్ అని. మరి ఆ రోజు నువ్వు కాంగ్రెస్ అని నువ్వే కేసు వేసినావు కదా, డైరెక్ట్ బల్మూరి వెంకట ఏమన్నా గ్రూప్ 1 రాసిండా? నువ్వు విద్యార్థి నాయకును అంటున్నావు. నువ్వు విద్యార్థి నాయకును అనేటటువంటి వ్యక్తివి, నువ్వు వచ్చి నువ్వు ఎట్లేస్తావు పిటిషనర్గా? నువ్వు కొట్లాడుతున్నావు కరెక్టే, నువ్వు విద్యార్థి నాయకుని వేయచ్చు, విద్యార్థి నాయకునిగా పిటిషనర్గా ఉంటావు. కానీ నష్టపోయినటువంటి వాళ్ళం ఇందులో స్టేక్ హోల్డర్లో మేము కొట్లాడితే బీఆర్ఎస్ అని ముద్రేస్తావా, బీజేపీ అని ముద్రేస్తావా? అసలు నిరుద్యోగులు బయటకు వచ్చి ఎందుకు చదువుకునే వాళ్ళు బయటకు ఎందుకు వస్తారా అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 8 నెలల క్రితం ఉద్యమాలు చేసింది, మిమ్మల్ని ఆడుకుంది, అంతే కదా? నిరుద్యోగులను ఆడుకుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఫేస్ ఉన్నారు, ముందు నడిపించారు. ఈ ఏటకు వచ్చేటప్పటికి అసలైన చదువుకునే నిరుద్యోగులు ఉద్యోగం కోసం చదివేటోడు ఉద్యమాలు ఎందుకు చేస్తారు? మీలాంటి వాళ్ళని కార్నర్ చేస్తుంది. కరెక్టే. మరి మేము నువ్వు కాంగ్రెస్తోని మమ్మల్ని బస్ యాత్ర చేయించినావు, నీ పాయింట్కే వస్తా, 100% నీ పాయింట్కి వస్తా. మరి ఆ రోజు మేము చదువుకునేటోళ్ళం కాదు, చదువుకునేటోడు స్టడీయాలో చదువుకుంటాడు, చదువుకోని నువ్వు బస్ యాత్ర చేయించినావు. నాయకులు కదా, మరి ఈ నాయకులకు అందరికి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి? రాజకీయ ఉద్యోగాలు. మరి అట్లా చెప్పి నేను వీళ్ళకు నువ్వు రాజకీయ ఉద్యోగాలు ఇవ్వాలిగా, మరి వాళ్ళకు కూడా ఇవ్వాలిగా, నువ్వు రాజకీయ ఉద్యోగాలు ఇవ్వాలిగా. అంటే ఆ రోజు చేస్తేనే కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టు కాదు, అది అనుకున్నట్టు కాదు. ఆ రోజు వాళ్ళు చేస్తేనేమో అసలైన నిరుద్యోగులు వచ్చి రోడ్డు మీద కొట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పేపర్లు కొనుక్కున్నాడు, స్టడీ హాల్లో చదువుకుంటున్నాడు. ఆ రోజు ఆర్గ్యుమెంట్ బీఆర్ఎస్ వాడు ఎవడైతే పేపర్లు అమ్మిండో ఆ పేపర్లు జీరాక్స్ సెంటర్లో బీఆర్ఎస్ టీజీపీఎస్ అనేది ఒక జీరాక్స్ సెంటర్, ఆ జీరాక్స్ సెంటర్లో పేపర్లు కొనుక్కున్నాడు, స్టడీ హాల్లో చదువుకుంటున్నాడు. నిజమైన పేపర్లు కొనుక్కోలేకుండా నిజమైన దరిద్రుడు నిజంగా ఉద్యోగాలు కావాలనుకున్నాడే రోడ్డెక్కి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తాడు వచ్చిందని ఆ రోజు అన్న. ఈ రోజు కొట్లాడుతున్నటువంటి వాడేమో నిరుద్యోగి కాదు, వీడు రాజకీయ నాయకుడు. ఈ రోజు పోరాటం చేసేటోడు రాజకీయం చేసేటోడు. వీళ్ళు రాజకీయ నిరుద్యోగులు అంట. మరి ఆ రాజకీయ నిరుద్యోగులు మరి నువ్వు ఉద్యోగాలు ఇస్తే అయిపోతుండే కదా. ఇది అన్ని బేస్లెస్. ఏంటంటే వీళ్ళకు నరం లేని నాలుక, ఎట్ట పడితే అట్ట మాట్లాడచ్చు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొన్న బడ్జెట్ సెషన్లో పార్లమెంట్లో మాట్లాడింది. ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలకి సమగ్ర కులగణన చేయాలని ఒకటి వాళ్ళ ఎజెండా. ఇంకోటి బడ్జెట్కి, కేంద్ర బడ్జెట్కి ముందు హల్వా పార్టీ అనేది చేస్తారు కదా, దాంట్లో అసలు ఆదివాసీలు గిరిజనులు బీసీల పాత్ర ఇది అనడం. ఒకవైపు ఆయన అట్లా చెప్తుండు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పొట్లాడుతున్నట్టు, ఫైట్ చేస్తున్నట్టు, వాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే 28 జీవోతోని శాపం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి. ఎట్లా చూస్తారు అక్కడ కాంట్రడిక్షన్కి ఇక్కడికి, ఈ రెండింటి మధ్యలో ఉన్న కాంట్రడిక్షన్ ఏంది? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒక 2 అంశాలు, అంటే వాళ్ళు ఇచ్చే అభయస్తాలు ఎట్లంటే ఉద్యోగాలల్లో, విద్యలో ఇచ్చేటటువంటి అన్నిటిలలో ఎస్సీ ఎస్టీలో బీసీలో న్యాయం చేస్తూ ఉంటారు. ఒకవైపు రాజకీయంగా ఇచ్చే దాంట్లో కూడా మేము ఈ కింది వర్గాలకు న్యాయం చేస్తామంటారు. విద్యలో చూసినట్లయితే, ఉద్యోగాలలో చూసినట్లయితే ఈరోజు ఏదైతే 29 జీవో ఉందో ఇక్కడ స్టేట్లో దుర్మార్గం. ఇక్కడ పొలిటికల్గా చూసినా ఏది మనకి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు 34, 17 పార్లమెంట్లకు గాను 17 × 2 34 ఇస్తున్నారు, అదే అయిపోయింది. ఎంపీ ఎలక్షన్లలో అప్పుడు ఏంది గెలుపు గుర్రాలు, ఖచ్చితంగా ఈ దుర్మార్గుని దించాలి కాబట్టి మనకి ఇంత తొందరలో ఉన్నాం, నష్టం జరిగింది, ఖచ్చితంగా మేము ఎంపీ ఎలక్షన్లలో చేస్తా ఉన్నాం. ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తున్నాడు కాబట్టి మేము సర్పంచ్ ఎన్నికలలో ఖచ్చితంగా మేము స్థానిక సంస్థలలో ఇస్తామని చెప్పారు. అక్కడ
మళ్ళీ స్థానిక సంస్థలు వచ్చేసరికి మళ్ళీ మొండి చేయి చూపించింది. మళ్ళీ ఏదో కారణాలు చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో చెప్పేదానికి ఇక్కడ చేసేదానికి మొత్తం వ్యతిరేకము. ఇక్కడ నేను అనేది కాదు, అనుకునేది ఏంటంటే ఇక్కడ కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించట్లేదు, ఇక్కడ కట్టర్ కాంగ్రెస్ ఐడియాలజీ లేదు, ఇక్కడ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళదే ఉన్నది. ఇప్పుడు మనకు జిల్లెలమ్మ చిట్టి అని గోరేటెంకన్న పాడింది, వలస వచ్చిందే సందని చెప్పేసి పక్షులన్నీ ఆల్తాయి అన్నట్టు అధికారం రాగానే వీళ్ళందరూ వచ్చి ఆలిర్రు. వీళ్ళకి ఏది లేదు. అక్కడ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు, సింపుల్గా రాజ్యాంగ స్ఫూర్తి నింపుతుంటున్నారు. ఆయన మీద కూడా సెటైర్లు పెడుతున్నాయి. రాజ్యాంగంలో నీకు ఎన్ని పేజీలు ఉన్నాయి చెప్పి, ఎన్ని ఆర్టికల్ ఉన్నాయి చెప్పి అంటున్నారు. మన వాళ్ళకి పోం. నువ్వు రాజ్యాంగంలోకి పోయినప్పుడు నీ నాన్న తీసుకొచ్చినటువంటి యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు నువ్వు దానికి చెప్పినావు ఏమని, ఏ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వలస వచ్చినా వాడు రాజీనామా చేసి రావాలి. మేనిఫెస్టోలో కూడా చెప్పినావు. మళ్ళీ వీళ్ళు గెలిచారని నమ్మకం లేకుండా కాంగ్రెస్ వాడు పోయిన అండర్టేకింగ్స్ తీసుకున్నారు, బాండ్ పేపర్ తీసుకున్నారు, మావాడు పోతే రాజీనామా చేయాలని. అట్లా అన్నోనివి నువ్వు. మరి నీకు 64 సీట్లు ఇచ్చి మ్యాండేట్ ఇచ్చినప్పుడు నువ్వు వేరే పార్టీ వాళ్ళని ఇక్కడ నీ పార్టీ తీసుకున్నప్పుడు ఎందుకు అడగట్లేవు? ఎంపీ సీట్లు కూడా బీఫామ్ దానం నాగేందర్కు. కాబట్టి వాళ్ళదన్నీ మోసమే. ఇక్కడ రాజకీయంగా అణగారిన వర్గాలను మోసం చేస్తున్నారు, విద్యా ఉపాధి అవకాశాలలో మోసం చేస్తున్నారు. ఇదంతా దగ. ఇప్పటికైనా ఈ జరిగిన 9 నెలల్లోనే ఇంత విధ్వంసం జరుగుతున్నప్పుడు దీన్ని కనుక మీరు పూడ్చుకోకపోతే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్కు స్థానిక సంస్థలలో వీళ్ళందరూ కూడా ఏం బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్తారు. కులగణన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కులగణనకు ఎన్ని సంవత్సరాలు పట్టాల్సిన అవసరం లేదు, ఎన్ని నెలలు అవసరం లేదు. కేసీఆర్ అంటే కేసీఆర్ ఒక మంచి చేసిన కాడ మంచి అనాలి, చెడు అనాలి. బట్ చెడు చేసిన కాబట్టి గద్దె దింపడానికి నేను బస్ యాత్ర చేసిన, మంచి చేసిన అంశాలను చెప్తున్నా. 55 మంచిది కాబట్టి మంచి అని చెప్తున్నాం. ఆయన కులగణన అనేటువంటిది ఇదే ఆకునూరు మురళి సార్ తోటి ఒకటే రోజు చేపించిండు కులగణన, నీకు సమగ్ర కుటుంబ సర్వే. కాకపోతే 2 రోజులు కావచ్చు ఇప్పుడు చేస్తేందుకు. అట్టనే చేయొచ్చు కదా, ఎమ్మటే నీకు డేటా వస్తుంది. ఇంకొకటి మీరే అంటున్నారు, ఈ స్టేట్ అనేటువంటిది సాఫ్ట్వేర్ పరంగా చాలా అగ్రస్థానంలో ఉన్నటువంటిది. ఎప్పుడు 3-4 ప్లేసులలోనే అటు ఇటు రీషఫ్ల్ అవుతుంటుంది. అంతటి డేటా అనాలిసిస్ మన దగ్గర ఉంది. ఉన్నప్పుడు నువ్వు డేటాను రా డేటాను 2 డేస్లో 3 డేస్లో తీసుకొని అనాలిసిస్ చేయడానికి 10 రోజులు అవుతుంది. ఇంత చేయడానికి ఎందుకు చేయట్లేరు వీళ్ళు? ఎందుకు చేయట్లేరు? ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది. నీకు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరు మురళి సారు. అదే ఆకునూరు మురళి సారు ఇలా బీఆర్ఎస్ పక్షాన లేడు, రిటైర్డ్ అయిపోయి బీఆర్ఎస్ తీసుకొని ఇలా కాంగ్రెస్ పక్షాన మేనిఫెస్టో చేసింది ఆయన, జాబ్ క్యాలెండర్ చేసింది ఆయనే. ఇలా ఆకునూరి మురళి గారు మీ పక్షాన ఉన్నాడు. ఆయనతోన మీరు ఎందుకు ఆలోచనలు తీసుకొని ఎందుకు ఈ కులగణన ఎందుకు చేయలేకపోతున్నారు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కాదు? సరే మీకు చిత్తశుద్ధి డబ్బులే ప్రాబ్లం అనుకుంటే, ఈ ఖాళీ బిందెలు ఉన్నాయి అనుకుంటే, మేము అంటున్నాం మా కుటుంబాలను సర్వే చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. ఎస్సీ ఎస్టీ బీసీలం అందరము మా ఇంటికాడికి వచ్చి చేసినందుకు మీకు ఇంత ఫీజు అవుతుంది. యూజర్ ఛార్జీలు అంటే 100 రూపాయల 50 రూపాయల. మా సర్వే చేసినాక మేమే ఇస్తాం, అది కూడా మేమే ఇస్తాం. ఆ డేటా అనాలిసిస్కు ఆకునూరు మురళి పేరు తెచ్చారు కాబట్టి ఎలక్షన్కు ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకి ఒక డిజైన్ చేశారు. ఏది జాబ్ క్యాలెండర్ని ఫ్రేమ్ చేయండి అంటే దాన్ని ఆయన ఇచ్చిన దాన్ని పేపర్లో యాడ్ ఇచ్చారు. మీకు ఐడియా ఉంటుంది అంటే ఎప్పుడు ఏం పోస్టులు వస్తాయి, ఎంత వస్తాయి అనేది. మరి ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు మన అసెంబ్లీ బట్టి గారు చెప్పారు, ఆయనే చెప్పింది కదా. అప్పుడు మేము అదే అంటున్నాం, ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఒక జాబ్ క్యాలెండర్, ఇప్పుడు వచ్చింది. దాని తర్వాత ఆయన ఏమన్నాడంటే నేను ఇచ్చిన జాబ్ క్యాలెండర్ తయారు చేసిన ప్రెస్ క్లబ్లో అన్నాడు, ఇవ్వాల్సింది అన్నాడు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల జాబ్ క్యాలెండర్ ఇదిలో ఎట్లా అంటే, ఇది టీటీడీ వాళ్ళు చేస్తే ఎట్లుంటుంది అంటే ఒక క్యాలెండర్లో విధులు తిథులు అన్ని కంప్లీట్గా ఉంటాయి. ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నిన్న వరలక్ష్మి వ్రతం ఉంది, నిన్న 7 నుంచి 10 వరకు ఉందంట, ఇవాళ ఉదయం మళ్ళీ 10 వరకు ఉందంట. అవన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. ఇది అట్లా కాదు, ఎల్ఐసి వాడు చేస్తాడు చూడు, ఓన్లీ డేట్లతోటి ఇది అట్లా అనమాట. ఎల్ఐసి వాడు గుంజుకునేదే. ఇది కూడా ఏంటంటే మా ఫీజుల్ని మమ్మల్ని అందరినీ బయట వెళ్ళి లొల్లి చేయకుండా కూర్చోబెడతాం ఇచ్చినాం. ఇక నెక్స్ట్ వచ్చేటటువంటిది ఏమొస్తుందంటే ఆకునూరు మురళి గారితో తయారు చేయించారు కదా, ఆయన ఏం మాట్లాడలేదు దీనిపైన. ఆయన ఏం మాట్లాడట్లేదు. ఆయన దగ్గరికి మేము పోయినాం. ఇదే రియా సారు ఆయనకు ఇచ్చినటువంటి ఒక పదవిని ఆయన అలంకరిస్తున్నప్పుడు, ఆయన గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఆ రోజు ఆయన దగ్గరికి పోతే ఏమన్నాడంటే, అప్పుడు నా కాడికి ఏం రాకరి, నాకేం తెలుసు అని ముఖం చాటేసుకొని ఉరికిండు. ఇప్పుడు రేపు దానం నాగేందర్ బై ఎలక్షన్ అప్పుడు కూడా ఖాళీ పేపర్లన్నీ ఇచ్చేసి ఇక మీరే నింపుకోరు, డేట్లు మీరే పెట్టుకోరు, పోస్టులు మీరే పెట్టుకోరు అంటారు. ఖచ్చితంగా బై ఎలక్షన్లు వస్తాయి. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిండు.
కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ చేసిండు కాబట్టి ఈయనదైతే 100% వస్తుంది టెక్నికల్గా. ఇక మిగతా వాళ్ళు ఎట్లున్నా ఏదున్నా కానీ ఒక డ్రాగ్ అయినా కానీ కొద్దిగా కాలయాపన జరిగినా కానీ ఆయనది వస్తుంది. అలాంటప్పుడు ఇస్తుండొచ్చు, ఖచ్చితంగా అట్లా ఇస్తారు. 100% కాంగ్రెస్ అనేటటువంటిది నిరుద్యోగులను మోసం చేసింది. కులగణన పేరుతోటి ఈ తెలంగాణ సమాజాన్ని, యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది. ఎందుకంటే ఈ సమగ్ర కుటుంబ సర్వే ఉంటే, ఈ కులగణన ఉంటే చాలా అంశాలకు ఇది ఒక దోహదంగా పనిచేస్తుంది. ఇది ఒక ముడి సరుకు. ఏ పాలసీ మేకింగ్ చేయాలన్నా, విద్యకు సంబంధించి అయినా, ఉపాధికి సంబంధించి అయినా, ఈ కింద వర్గాలలో బీద వాళ్ళ గురించి అయినా, అన్నిటి గురించి అయినా, ఈరోజు నువ్వు క్రీమీ లేయర్ అంటున్నావు, సరే మంచిగా చెడో పక్కన పడేస్తే అన్నిటి గురించి నీకు తెలుస్తుంది. ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వేలో బర్రెలు, గొర్రెలు, నీకు ఎన్ని బర్రెలు, ఒక ఎడ్లు, ఒక 4-5 ఎడ్లు, జత ఎడ్లు ఉంటే నీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని నాగాలు ఉన్నాయి, ఎన్ని గుంటకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకోటి అసలు విచిత్రమైంది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది 10%. అసలు దానికి ఉద్యమాలు జరగలేదు, దానికి కులగణన జరగలేదు, ఏం జరగలేదు. ఇవ్వగలిగారు అంటే దానికోసం ఫైట్ చేయలేదు కదా. మీరు ఇంతగానో 29 కోసం ఫైట్ చేస్తాను. 29 జీవో రద్దు చేయాలి, 55 ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఆ ఉద్యమాలు చేయకుండా 10% రిజర్వేషన్ ఇచ్చారు. మీరు అన్నట్టు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి అన్యాయం జరుగుతుంది. రోస్టర్లో కూడా ఈడబ్ల్యూఎస్ వల్లనే అడగకుండానే వాళ్ళకి అన్నం పెట్టారు. అడిగినోడికి పెట్టే దిక్కు లేదు. మరి దీన్ని ప్రజాపాలన అంటారా, ఇందిరమ్మ పాలన అంటారా, ఏమంటారు దీన్ని? మేము అదే చెప్తున్నాం. ఏంటంటే వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూలన కూర్చున్నా పడే మూలిగా బొక్కలు పడుతూనే ఉంటాయి 100%. మేము నీకు ఒక ఫస్ట్ ఒక పాయింట్ చెప్పినాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2022 వరకు నీకు ప్రిలిమ్స్లో రిజర్వేషన్ ఇవ్వలే కాబట్టి 50 ఓపెన్ పోస్టులలో దాదాపు 40 పోస్టులు అప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నోడు ఉంటే ఇప్పటి వరకు వాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా మంచి పోస్టులలో రిజైన్ అయ్యారు. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ వర్గాలకు మేలు జరిగేటట్టే చేసుకున్నటువంటి కార్యక్రమాలు. దానివల్ల ఏంటంటే వాళ్ళు జీవోలు చేయడమైనా, వాళ్ళు చేసుకున్నటువంటిది ఏమైనా తప్పులున్నా దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికైనా కోర్టులలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ జ్యుడిషియరీలో ఉండేది. వాళ్ళ పార్టీ వాళ్ళు ఇలా జడ్జీలు కూడా ఎవరు ఉంటారు, అధికార పార్టీని నియమించినటువంటి వాళ్ళే ఉంటారు. స్టాండింగ్ కౌన్సిల్లో ఎవరు ఉంటారు, అధికార పార్టీని నియమించినటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ జ్యుడిషియరీ ఇంప్లిమెంట్ చేసేది వాళ్ళే, జీవోలు చేసేది వాళ్ళే, మళ్ళీ అక్కడ చట్టసభలలో చేసేది వాళ్ళే, అన్ని వాళ్ళే. కాబట్టి వాళ్ళకు అనుగుణంగానే జరిగినాయి. ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకు ఎంత అడిగినా ఇవ్వరు. ఇంకోటి ఈడబ్ల్యూఎస్లో ఏంటంటే ఇవ్వాల్సింది ఓపెన్ కోటాలో ఇవ్వాలి. 100 పోస్టులు ఉంటే 50 రిజర్వేషన్ పోతే 50 ఓపెన్లో ఉంటే ఓపెన్ 10% అనుకొని ఇవ్వాలి. అసలు ఆ 10% కూడా మ్యాండేటరీ కాదు. నీకు 0-1 నుంచి 10 వరకు ఇవ్వచ్చు. ఇక్కడ జరిగేటటువంటిది మేజర్గా కులగణన కనుక జరిగితే ఈడబ్ల్యూఎస్ మీద ఫస్ట్ దెబ్బ పడుతుంది. కులగణనే జరిగితే నెక్స్ట్ దెబ్బ పడేది రాజకీయంగా దెబ్బ పడుతుంది. ఎందుకంటే మాకు స్థానిక సంస్థ చైతన్యం వస్తుంది. మా వాటా అంతే, అది ఖచ్చితంగా జరుగుద్ది. కాబట్టి అది అంతే 100% వస్తుంది. కాబట్టి వాళ్ళు చేయరు. ఈడబ్ల్యూఎస్ మీద కూడా నిన్న ఏపీ హైకోర్టులో వాళ్ళు కూడా చెప్పారు. ఏమని చెప్పారు, నువ్వు ఓపెన్లో పోస్టులు అనౌన్స్ చేయనప్పుడు, ఓపెన్ ఇచ్చినప్పుడు ఓపెన్ అవకాశాలు తగ్గుతాయి అన్నారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కూడా ఇక్కడ 10% ఇస్తున్నారు. రోస్టర్ పాయింట్లు ఫిక్స్ చేసినారు. నీకు రిజర్వేషన్ ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు రోస్టర్ పాయింట్లు ఫిక్సేషన్ అని తెలిసిపోతుంది. ఆడ 100కి ఎన్ని పోస్టులు ఎవరికి వస్తున్నాయి అనేటువంటిది. పీడబ్ల్యూఎస్ నువ్వు అనౌన్స్ చేసినావు 2016 యాక్ట్ ప్రకారం. కాబట్టి ఈడబ్ల్యూఎస్ అడగకపోయినా కాదు, వాళ్ళ ఇంట్లో కూర్చున్నా చట్టసభలలో ఉంది వాళ్ళే. నువ్వు వాళ్ళ కేసు వేసినా దాన్ని మళ్ళీ కరెక్ట్ అని చెప్పేటటువంటి వాళ్ళు జ్యుడిషియరీగా ఉన్నది వాళ్ళే. కాబట్టి అది జరుగుద్ది. నీకు చట్టసభలలో లేరు, జ్యుడిషియరీలో లేరు. కాబట్టి నీ పోరాటం మొత్తం వీధి పోరాటమే. ఇంకొకటి కూడా మేము ఏమంటున్నాం అంటే 100% ఇక్కడ కులగణన జరిగితే ఖచ్చితంగా రాజకీయంగా ఇబ్బందులు పడతాయి, వీళ్ళకు పునాదులు కలుగుతాయి. ఇంకా అది ఎక్కడ దెబ్బ పడుతుంది అంటే ఈ కులగణన కనుక జరిగితే రేపు జరగబోయే డీలిమిటేషన్లో వీళ్ళు ఖచ్చితంగా సీట్లు కూడా మారుతాయి. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాం. ఇక్కడ గుర్రంపోడు మండలాన్ని తీసుకొని వచ్చి సాగర్లో కలిపి సాగర్ను ఎస్టీ కావాల్సిందని ఓసీ చేశారు. జానారెడ్డి గారు జనరలైజ్ చేశారు. వీళ్ళు చాలా కుట్రలు జరుగుతాయి. రేపు దీన్ని డిమార్కేషన్ చేసేసి నియోజకవర్గాలను ఇటు వస్తే మాకు ఇది వస్తుంది, నా కొడుకులకు కావాలి, నాకు కావాలి అని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి వాటిని ఓపెన్ చేస్తారు. ఖచ్చితంగా రాజకీయంగా బీసీలకు 100% చట్టసభలలో ఖచ్చితంగా రిజర్వేషన్ రావాల్సిందే. వచ్చే ఎన్నికలలో బీసీలకు గనక చట్టసభలలో రిజర్వేషన్ రాకుండా ఎన్నికలు జరిగితే మాత్రం
బీసీలంతా దద్దమ్మలు, బీసీలంతా చౌటలు, ఇంకొకళ్ళు ఉండరు. అటువైపుకి ఇప్పటి నుంచి ఉద్యమాలు చేస్తేనే రేపు అక్కడ వచ్చినాక సరే ఇప్పుడు ఈ గ్రూప్ 1లో గ్రూప్ 2లలో ఇది నష్టం జరగవచ్చు, కానీ అది జరిగినాక రేపు మనోళ్ళే ఉంటారు కాబట్టి ఈడ్చి తన్నొచ్చు మనకి ఇలాంటి చట్టసభల్లో నిర్ణయం జరిగినందుకు. ఇప్పుడు మనం తక్షణమే చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్న అవకాశాన్ని 563 పోస్టులు పుష్కరాల తర్వాత వచ్చినాయి, మంచి ఆఫీసర్స్ అయ్యేటటువంటిది. ఎందుకంటే ఈరోజు ఎన్ని ఉన్నాయంటే ఈరోజు ఈ 209 దాంట్లో డిఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లు చాలా ఉన్నాయి. ఈ క్రీమ్ పోస్టులలో 4 ఏళ్లలో వీళ్ళు కన్ఫర్ట్ ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. ఒక్క ఐఏఎస్ ఉంటే ఆ జిల్లాకు ఎంతో చేయొచ్చు, ఒక్క ఐపీఎస్ ఉంటే ఎంతో చేయొచ్చు. వీళ్ళందరూ కూడా ఈ రెవెన్యూకి సంబంధించి వీళ్ళకి అనుకున్న వాళ్ళని పెట్టుకొని ఈ తెలంగాణను పీల్చి పిప్పి చేయాలని చూస్తున్నారు. కాబట్టి బహుజనుల గొంతుకైనటువంటి వాళ్ళు, బీదోళ్ళకు మేలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు రావాలంటే ఖచ్చితంగా ఇప్పటికైనా రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయించుకోవాల్సిందే. ఎవడేమన్నా మేము 29 జీవో చేస్తామంటే ఊక్కునేది లేదు. నువ్వు మా తరఫున సుప్రీంకోర్టుకు పోవాల్సిందే. ఎవడేమన్నా కానీ ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయించుకోవాల్సిందే, మనం రావాల్సిందే. ఇది అయిపోయినాక, ఈ ఎగ్జామ్ అయిపోయినాక అందరూ కూడా కలిసికట్టుగా కులగణన వైపు పోవాల్సిందే. స్థానిక సంస్థలను ఎలక్షన్లను బహిష్కరించాల్సిందే. ఎమ్మెల్యే ఎంపీ ఓట్లప్పటికీ ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలనే ఈ నిరుద్యోగులకు అందరికీ చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలు రానటువంటి వాడు ఇక్కడ బీసీలు, ఎస్టీలు ఉంటే, బీసీలు మరి ముఖ్యంగా మనకి స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఒక కొత్త తరానికి అవకాశం వచ్చిందో ఈ కులగణన వల్ల కొత్త వారికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈడ ఉపాధి అవకాశాలు రానటువంటి వాళ్ళు రాజకీయంగా అటు వెళ్ళొచ్చు. ఈడ నీకు ఎంతో చదువుకొని ఉంటావు, సమాజాన్ని అవగాహన చేసుకొని ఉంటావు. నీలాంటి వాడు కనుక రేపు సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసో, ఎమ్మెల్యేనో ఇంకో ఏదో అయితే ఈ సమాజానికి అక్కడ నీకు చేసే అవకాశం రాకున్నా, సేవ చేసే అవకాశం రాకున్నా ఇక్కడ వస్తుంది. కాబట్టి నీలాంటి చదువుకున్నటువంటి వాడు అక్కడికి పోవాలి. కాబట్టి ఈ పోరాటం తర్వాత ఆ పోరాటం చేయాలని వీళ్ళందరినీ కూడా వేడుకోవడం జరుగుతుందన్న. ఓకే, థ్యాంక్ యూ జనార్దన్. థ్యాంక్ యూ. ఓకే.